హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి మన విజయవాడకి దగ్గరలో ఉన్న కొండపల్లి కోట. విజయవాడ చరిత్ర దాగున్న కోట ఇది. దీన్ని విజిట్ చేయాలంటే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 టు ఈవినింగ్ 6 దాకా అయితే ఓపెన్లో ఉంటుంది. ఈ కోట యొక్క హిస్టరీ గురించి తెలుసుకోవాలంటే ఇది 1460లో బిల్డ్ చేశారు దీన్ని. మన అన్నవేమారెడ్డి గారు అయితే దీన్ని కూడా రూల్ చేశారు. మన కొండవీడు ఫోర్ట్ది వీడియో చూడకపోతే ఎవరైనా మన వీడియోస్లో ఉన్నాయి, చూడండి. ఆ రాజుగారే దీన్ని కూడా రూల్ చేశారు. లాస్ట్ రాజు ఆయన రూల్ చేయడంలో. ఈ కోట అయితే ఇప్పుడు బాగా శిథిలావస్థకు అయితే చేరుకుంది. మెయింటెనెన్స్ పర్లా బాగానే ఉంది. ఈ కోటలో ఉండే మన ఫిరంగిలు కానీ ఏదైనా ఈ కోట హిస్టరీ దాగున్న దీనిలో మెటీరియల్ మనకి హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో అయితే భద్రపరిచారు. ఇక్కడి కొన్ని సామాన్లు అయితే తీసుకెళ్ళి అక్కడ భద్రపరిచారు. దీని దీనికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఇది ఒక తోఫాఖానా, అంటే మన ఏమన్నా తప్పు చేసిన వాళ్ళని బంధించే జైలు కూడా ఉంది. అతి ఓల్డెస్ట్ జైలు మన ఆంధ్రాలోనే. ఇప్పుడు ఆ జైలుని అయితే మీకు చూపిస్తా. ఆ ఖైదీల్ని ఎలా ఎక్కడ శిక్ష అమలు చేసేవాళ్ళు, ఆ ప్రదేశం కూడా మీకైతే చూపిస్తా. ఇదైతే మనం ఇక్కడ నుంచే కొంచెం ముందుకైతే వెళ్ళి మొత్తం చూద్దాం. మేము వెళ్ళేటప్పుడు లైట్గా వర్షం కూడా పడతా ఉందండి. ప్రకృతి అయితే చాలా బాగుంది. నేచర్ లవర్స్ కూడా విష్ చేయడానికి చాలా బాగుండిద్ది కోట అయితే. ఈ దారిలో అయితే మనం ముందు నుంచి ఉంది రూట్ అయితే, కాకపోతే ఇక్కడ ఇంకా శిథిలావస్థకి చేరుకుంది కదా, కొంచెం బాగా పాడైతే అయిపోయినాయి. ఈ చెట్టు చూసారా, అది గోడలోనే చెట్టు అలా వచ్చేసింది. ఇదే మనకి ఖైదీలకి శిక్ష ఇక్కడ అమలు చేసేవాళ్ళు. ఏ ఇక్కడ దగ్గరలో జరిగే ఏ ఊర్లో తప్పు జరిగినా ఇక్కడ ఖైదీలను తీసుకొచ్చి శిక్షలు అమలు చేసేవాళ్ళు. ఇలా మనం కొంచెం ముందుకెళ్తే మనకి తోఫాఖానా, జైలు అన్నీ వస్తాయి. చూడండి ఒకసారి ఇది ఇది మన కోనేరు కూడా ఉందండి లోపల అక్కడ మధ్యలో. చూడండి ఎంత పురాతనమైన కట్టడమో, చాలా బాగుంది. తోఫాఖానా, వేటు పోలీస్ స్టేషన్ తోఫాఖానా. చూడండి ఒకసారి ఎంత బాగుందో లోపల. కోట చూసుకుంటే చాలా బాగుంది. దీనిలో ఉండే మ్యూజియం వస్తువులన్నీ మన స్టేట్ మ్యూజియంలో అయితే పెట్టారంట హైదరాబాద్లో. చూడండి జైలుకి వెళ్ళే దారి. ఇదిగోండి, దొంగలు తప్పించుకుంటాకి లేకుండా ఒక్కొక్క గోడ వచ్చేసి 20 అడుగుల పైనే ఉంది. 2 జైళ్ళు అండి, చాలా పెద్ద జైళ్ళు. లోపలికి వెళ్ళి చూపించడానికి మొత్తం బాగోలేదు, ఇప్పుడైతే మెయింటెనెన్స్ అంత లేదు. చూడండి ఈ జైలు అయితే ఇలా ఉండేదండి. ఇంకా దొంగలు అసలు తప్పించుకునే వాళ్ళే కాదు ఇక్కడ మనం వచ్చి జైల్లో వేస్తే వాళ్ళని. చూడండి మొత్తం ప్రకృతి ఎంత బాగుందో. మన విజయవాడ మొత్తం చాలా అందంగా కనిపిస్తుందండి. విజయవాడ కొండపల్లి చాలా బాగుంది చూడటానికి. 2 కళ్ళు అయితే సరిపోలేదు. సరే ఫ్రెండ్స్, మన వీడియో అయితే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్